వైశాఖ మాసం ఈరోజు 20వ రోజు. వైశాఖ పురాణమునందలి 20వ అధ్యాయం పాంచాల రాజు రాజ్యప్రాప్తి గురించి మనం తెలుసుకుందాం. ఈ వైశాఖ పురాణమునందు 20వ అధ్యాయం ధర్మం యొక్క మహిమను చాటి చెప్పే ఒక చక్కటి కథ. పూర్వం పాంచాల దేశములో పురుయశుడు అనే రాజు ఉండేవాడు. ధర్మనిష్ట శక్తితో తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. కానీ పూర్వజన్మ దోషం వల్ల రాజు సంపద బలం కోల్పోయి రాజ్యము కూడా శత్రువుల అధీనమైంది. భార్య సిఖితో కలిసి అడవిలో దాగుకున్నాడు. ఈ కష్టాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజు తన గురువులను తలుచుకున్నాడు. వారిద్దరూ రాజు స్మరణతో వచ్చి రాజుకు గత జన్మలలో చేసిన పాపాలను గురించి తెలిపినారు. రాజు కిరాతుడిగా జన్మించి ధర్మం వ్యతిరేకంగా పాపాలు చేసినందున ఈ కష్టాలు వచ్చాయని వారన్నారు. రాజు తన పాపాలకు పరిహారం కోసం వైశాఖ వ్రతాన్ని ఆచరించమని గురువులు సలహా కూడా ఇచ్చారు. వైశాఖ వ్రత ప్రభావముతో రాజుకు పూర్వపు సంపద రాజ్యం తిరిగి వచ్చినాయి. శత్రువులు ఓడిపోయారు. రాజుకు 5 పుత్రులు జన్మించారు. రాజు తన జీవితాంతం వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ధర్మం దానం చేస్తూ సుఖశాంతులతో రాజ్యం పాలించాడు. ఒకరోజు వైశాఖ శుద్ధ తృతీయ నాడు శ్రీహరి రాజుకు ప్రత్యక్షమై రాజు భక్తికి మెచ్చి వరాలను అందించాడు. ఇక మనం అధ్యాయంలోని కథలోనికి వెళ్తే నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యమును ఈ విధముగా వివరింపసాగాను. శృతదేవుడు, ఓ శృతకీర్తి మహారాజా, సావధానముగా వినుము. శ్రీహరి మిక్కిలికిష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను నీకు తెలుపుచున్నాను. పూర్వము పాంచాల దేశమున పురయేశుడు అనే రాజు ఉండెను. అతడు పుణ్యశీలుడు, మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజు అయ్యను. ధార్మికుడు, మహావీరుడు, తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించుచుండెను. పూర్వజన్మ దోషము చేతను కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు, గజములు అన్నీ కూడా నశించెను. చివరకు రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగపండువలే శారవిహీనమయ్యను. అతని బలహీనతను తెలుసుకున్నటువంటి శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజు తన భార్యయగు సిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో తను ఈ విధముగా విచారించెను. నేను ఉత్తమ వంశమును జన్మించి తిని, మంచి పనులను కూడా చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నావలనే సద్గుణవంతులు. అయితే నేనేమి పాపం చేసి తినని నాకు ఇట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలయనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు, ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులకు వారు ఇరువురు రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరి. రాజు ఆ ఇరువురికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములందు పడి, నాకు ఇట్టి స్థితి ఎలా వచ్చను? నాకు తరుణోపాయమును చెప్పుడుమంటూ ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి, ఓ రాజా, చెప్పే మాటలను వినుము. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఉండిరి. రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మవృత్తి కొంచెమైననూ లేదు. సద్గుణములు ఏవియునూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడు అయి ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారలను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడిపినావు. నీవు గౌడ దేశమున ఉన్నవానికి భయంకరుడివై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందను సంతానము లేకపోవుటకును నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరను అప్పుడు లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రునిగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకు ఇప్పుడు ఈ భయము కలిగెను.
ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువులకు అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును కూడా వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వ్యక్తులు నీ ఉన్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి అందులో ఒకరిని చంపితివి. ఇక 2వ వాడిని కూడా చంపబోతివి. అతడు భయపడి ధనమును పొదిరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను. కర్ణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటి జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి సేదదీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు, ఓ ముని, నీకు నా వలన భయం లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపిననేమి వచ్చును చెప్పు నాకు. కాని పారిపోయిన ఒక్కడు ధనమునెక్కడ దాచనో చెప్పుము, నిన్ను విడిచివేసెదను, చెప్పుకున్నచో చంపివేసెదను అని పలికెను. ఆ మునియు కూడా భయపడి ప్రాణరక్షణకై ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు వెళ్ళడానికి మార్గమును చూపితివి. దగ్గరలో ఉన్నటువంటి నిర్మల జలము కల తటాకమును చూచి నీటిని త్రాగి మరింత సేదతీరి రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలను అంటూ చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనము, చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను అతడికి ధనము ఎచ్చటున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన అకాలము వైశాఖ మాసమొకటిచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలను అని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇప్పుడు ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములన్నీ తీరిపోవును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరను. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చెయ్యము. లోకములన్నీ నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అంటూ వారిరువురును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు వెళ్ళిపోయిరి. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు వెళ్ళెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచి వెళ్ళిపోయిరి. రాజు ఆనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను కూడా పొందెను. వైశాఖ మాస వ్రత మహిమ వలన సర్వము సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి ఎంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రతమహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి అతనికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహువుల యందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనంద పరవశుడై గగ్గురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచు ప్రభక్తితో ఆనందపరచుడై శ్రీహరిని స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో సావధానముగా ఈ కథను తెలిపెను. 20వ అధ్యాయం సంపూర్ణం.
Thanks for watching. Please comment, like, share and subscribe our channel.